హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నేను మీ భాగ్యరాజు. గత 7 సంవత్సరాలుగా నవోదయ మరియు సైనిక్ స్కూల్ కి సంబంధించి ట్రైనర్ గా నేను వర్క్ చేస్తున్నానండి. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే, మనము మే 15న అంటే ఈ మంత్ 15న ఒక కొత్త బ్యాచెస్ అయితే 2 బ్యాచెస్ రన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే నవోదయకి సంబంధించిన ఒక బ్యాచ్, అలాగే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ బ్యాచెస్ అనేవి కంప్లీట్ గా ఆన్లైన్ ఉంటాయండి. సో త్రూ యాప్ ద్వారా మనకి క్లాసెస్ అయితే రన్ అవుతాయి. సో యాప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మీకు ఇస్తాను. అది మీకు గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్లాసెస్ అనేవి ఎలా వినాలి ఏంటి అనేది సో నెక్స్ట్ వీడియోలో మీకు అనేది చెప్పడం జరుగుతుంది. సో ప్రెసెంట్ ఈ బ్యాచెస్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఇస్తాను. ఓకే, సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు మాకు కాల్ చేసి ఏంటంటే, ఈ బ్యాచెస్ సంబంధించి నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేవి మాకు అడగడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఒక ఆన్సర్ గా ఉంటుందని చెప్పేసి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే అంటే చాలా మంది మనకి కాల్ చేయడం జరుగుతుంది కదా, అందరికీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే బదులు సో వన్స్ వీడియో అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకేమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళు అడుగుతారు. కాబట్టి సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏముంటుందో ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అయితే మీకు కంప్లీట్ గా ఈ బ్యాచెస్ సంబంధించి నేను చేయడం జరుగుతుంది. ఓకేనా? సో చాలా మంది పేరెంట్స్ ఏంటంటే, బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఎప్పుడు ఎండ్ అవుతుంది అని చెప్పి చాలా మంది మనకు అడుగుతుంటున్నారు అనమాట. అంటే షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, ఎన్ని నెలలు మనకి బ్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో గైస్, మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ టైం అనేది ఎలా ఉంటుంది అంటే, బ్యాచ్ సంబంధించిన టైం అనేది ఏ విధంగా ఉంటుందంటే, అప్ టు ఎగ్జామినేషన్. అంటే మనకి ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందో అప్పటి వరకు, సో ఇప్పుడు మనం మే 15th నుంచి ఎగ్జామినేషన్ జరిగేంత వరకు కూడా ఏంటంటే బ్యాచ్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. సో దట్ మీన్స్ ఇది మనకి లాంగ్ టర్మ్ కోచింగ్ సంబంధించిన వీడియో. ఓకేనా? సో ఈ బ్యాచ్ అనేది ఎప్పటి వరకు మనకు ఉంటుంది, అప్ టు ఎగ్జామినేషన్. మనకి ఎగ్జామినేషన్ అనేది ఎప్పటి వరకు జరుగుతుందో అప్పటి వరకు కూడా మనకి బ్యాచ్ అయితే కంటిన్యూ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెటీరియల్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళు చేసే తప్ప ఏంటంటే, సో బయట మార్కెట్లో నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ బుక్స్ కానీ వాళ్ళకి లభిస్తుంటాయి. సో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా కొంతమంది మెటీరియల్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో వీళ్ళు ఏం చేస్తారంటే, అన్ని మెటీరియల్స్ కూడా తీయడం, ప్రాక్టీస్ చేయడం చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెటీరియల్స్ మనం తీసుకున్నట్లయితే, ఒక మెటీరియల్ అనేది ఒక విధంగా ఉంటుంది, ఇంకొక మెటీరియల్ ఇంకొక విధంగా ఉంటుంది అనమాట. రెండు మెటీరియల్స్ అనేవి మనకి టాలీ అవ్వవు. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే స్టూడెంట్ అనేవాడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా సో కంప్లీట్ మెటీరియల్ అనేది కూడా మీకే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నవోదయ అయినా నవోదయ వాళ్ళకి వేరేగా, అలాగే సైనిక్ స్కూల్ పిల్లలకి వేరేగా మనం మెటీరియల్ కూడా కంప్లీట్ గా ఇవ్వడం జరుగుతుంది. మేము ప్రొవైడ్ చేస్తున్న మెటీరియల్ అనేది మీకు కంప్లీట్ గా సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్ గా ఇంకేమైనా కావాలనుకున్నట్లయితే మీకు మేము ఒక మెటీరియల్ అయితే సజెస్ట్ చేస్తాము. సజెస్ట్ చేసిన మెటీరియల్ మీరు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరైతే మన స్టూడెంట్స్ అనే వాళ్ళు అంటే ఈ బ్యాచెస్ కి స్టార్ట్ అవుతారో వాళ్ళకి మేము కంప్లీట్ గా మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ మెటీరియల్ వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే సో మోర్ దెన్ ఎనఫ్, అంతకన్నా ఎక్కువగా మెటీరియల్ మనకు అవసరం ఉండదు. సో ఇంకా కావాలనుకుంటే బయట మార్కెట్లో మేము ఏదైనా ఒక మెటీరియల్ అనేది మా స్టూడెంట్స్ మేము చెప్తాం. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఆ మెటీరియల్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఫర్దర్గా ఇంకేమీ తీసుకోవాల్సిన అవసరం అయితే మీకు ఉండదు. సో దయచేసి నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది, సో ఎవరైతే మీ స్టూడెంట్స్ అని ఎవరు చూసుకుంటారో, నెంబర్ ఆఫ్ బుక్స్ మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క బుక్ కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయడం అయితే మీరు ఆపేనమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అవుతున్నారంటే, సో ఫస్ట్ మీకు తెలియవలసింది ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు, సో ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ అనేది ఏమిటి, సో దానికోసం మనకి ఒక స్టాండర్డ్ మెటీరియల్ అనేది ఏముంటుంది, ఆ మెటీరియల్ అనేది మనం తీసుకొని సో ప్రాపర్ గా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఖచ్చితంగా విజయం అనేది మీకు వస్తుంది. ఓకేనా? సో ఇవే కాకుండా చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం చేస్తుంటారంటే, మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క మెటీరియల్ కూడా తీసుకుంటారు. అలాగే చాలా ఇన్స్టిట్యూట్కి వాళ్ళకి అప్రోచ్ అవుతుంటారు. అప్రోచ్ అక్కడ నుంచి కూడా మెటీరియల్స్ తీసుకొని వచ్చి స్టూడెంట్స్కి ఇస్తుంటారు అనమాట. అలా చేయడం చాలా రాంగ్. అలా చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్ అనేది వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. సో ఎక్కువ బర్డెన్ అనేది తనపై పడుతుంది. కాబట్టి సో అటువంటి తప్పు అయితే ఎవరు చేయొద్దు. సో నేను చెప్పేది ఏంటంటే, సో టార్గెట్ మనకి టైం అనేది ఎప్పటికుందో ఆ టార్గెట్ టైం అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. అలాగే సిలబస్ అనేది తీసుకోవాలి. సో స్టాండర్డ్ మెటీరియల్ అనేది సో మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు
అది తీసుకోవడం అయితే చాలా మంచిది. సో మేమైతే ఆ స్టాండింగ్ మెటీరియల్ అయితే నవోదయ కానీ సైనిక్ స్కూల్కి సంబంధించిన పిల్లలకి మేము ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిలబస్. సో గాయస్ మనం చూసుకున్నట్లయితే ఈ సిలబస్ అనేది ఏంటంటే మనం ఎంటైర్ ఈ 1 year లో మనం ఏదైతే సైనిక్ స్కూల్ కానీ నవోదయ కానీ ఉంటుంది కదా, వీటికి సంబంధించిన సిలబస్ అనేది మనం 3 or more times మనం రివిజన్ కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు స్టార్ట్ చేయబడిన సిలబస్ అనేది ఇయర్ మొత్తం అలా ల్యాక్ చేసుకుంటూ వెళ్లకుండా ఏంటంటే అదే సిలబస్ ని మనం ఇన్ టైంలో కంప్లీట్ చేసుకునే దానికన్నా మనం ఒక 3 or 4 times మనం దాన్ని రివిజన్ చేసుకునే అవకాశం కూడా ఎవరైతే బ్యాచెస్ స్టార్ట్ అవుతారో ఆ బ్యాచెస్ స్టార్ట్ అయిన వాళ్ళకి అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో వాళ్ళకి 3 times అట్లీస్ట్ 3 times అయినా వాళ్ళు ఆ కంప్లీట్ సిలబస్ ని రివిజన్ చేసుకునే విధంగా మేము ఈ ఏదైతే ఈ బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా, సో సిలబస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ఏదైనా ఒక విద్యార్థి అనేవాడు ఒక ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ప్రిపరేషన్ అనేది అతను స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ప్రిపరేషన్ అనేది ఎంతవరకు చేశాడు అనేది తనని తాను టెస్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల ఏంటంటే మనం ఎగ్జామినేషన్స్ ఏంటంటే డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అలాగే వీక్లీ ఎగ్జామినేషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తుంటాం. ఈ వీక్లీ ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఏంటంటే మనం వీక్లీ పిల్లవాళ్ళ దగ్గర నుంచి లైవ్ సెషన్స్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. పిల్లవాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు, వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుంది ఏంటనేది. సో పిల్లవాళ్ళతో కాంటాక్ట్ ఉండడంతో అంటే స్టూడెంట్స్తో కాంటాక్ట్ ఉండడం కోసం లైవ్ సెషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. లైవ్ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వీక్లీ టెస్ట్ అయితే మనకి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మంత్లీ టెస్ట్లు కూడా అలాగే అనమాట. సో మంత్లీ కూడా పిల్లలతో ఏంటంటే స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళతో లైవ్ సెషన్స్ అయితే ఉంటాయి. ఈ లైవ్ సెషన్స్ అయిన తర్వాత మనకి ఈ మంత్లీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే పిల్లలు ఎంతవరకు మనకి ప్రిపేర్ అవ్వడం జరిగింది, ఆ ప్రిపేర్ అయిన దాన్ని బట్టి మనం ఈ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ తక్కువ మార్కులు వచ్చినా సరే వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి సో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని సో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే సో కంప్లీట్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ప్రాక్టీస్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే సైనిక్ స్కూల్ ప్రిపేర్ అయిన పిల్లలు ఉంటారో, నవోదయ ప్రిపేర్ అయిన పిల్లలు ఉంటారో వీళ్ళకి ప్రాక్టీస్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఎంటైర్ సిలబస్ మీద నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్రాండ్ టెస్ట్లు. ఓకేనా, సో ఎగ్జామినేషన్ దగ్గరగా మనం వచ్చేటప్పుడు సో 3 times రివిజన్ కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఎగ్జామినేషన్ కి బిఫోర్ 1 month ఏదుంటుందో ఈ 1 month లో కూడా మనం ఏంటంటే కంప్లీట్ గా గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్ అయితే మనం కండక్ట్ చేసుకుంటాం. సో ఓవరాల్ స్టూడెంట్స్ తో ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఈ టెస్ట్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ టెస్ట్ అనేవి మనకి ఉండడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ టెస్ట్లు అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి PDF ఫైల్స్ లో కూడా మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ ఆన్లైన్ టెస్ట్ లో మనకి ఏంటంటే సో కంప్లీట్ ఎగ్జామినేషన్ అనేవాడు పిల్లలు ఏ విధంగా రాశాడు, సో ఎంత టైం రాశాడు, సో ఒక్కొక్క బిట్ ని తను అటెండ్ చేయడానికి ఎంత టైం పట్టింది, సో రాంగ్ ఏం చేశాడు, రైట్ ఏం చేశాడు, మార్క్స్ ఎన్ని వచ్చాయి, సో ఇటువంటి మొత్తం గ్రాఫ్ అనేది ఎగ్జామినేషన్ కంప్లీట్ అవగానే మీకు స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఎవరున్నారో పేరెంట్స్ అనే వాళ్ళు చూసుకునే విధంగా మీరు ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఓకేనా, సో గైస్ ఇక్కడ జాగ్రత్తగా చూడండమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్స్ అనేవి 2 types గా మనకి జరగడం జరుగుతుంది. 2 types ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ టెస్ట్లు అనేవి మనకి జరుగుతాయి. సో ఆన్లైన్ టెస్ట్లు అనేవి మనకు జరుగుతాయి. తర్వాత మనకి PDF ఫైల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ టెస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్ మనం రాసేటప్పుడు అంటే ప్రతి ఎగ్జామినేషన్ కూడా లెసన్ వైజ్ మనకి ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు ఆన్లైన్ టెస్టులు జరుగుతాయి. ఈ ఆన్లైన్ టెస్టులు జరిగేటప్పుడు మనకి ఆ స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉందనే దాన్ని సో ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వగానే మీరు చూడగలరు అనమాట. ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో ఎగ్జామినేషన్ అనేది తను ఎంత టైం రాశాడు, సో ఒక్కొక్క బిట్ కి ఎంత టైం తను కేటాయించడం జరిగింది, సో అలా కేటాయించేటప్పుడు ఓవరాల్ ఎగ్జామినేషన్స్ అనేది ఎలా రాశాడు, సో అందులో ఎన్ని రైట్ చేశాడు, ఎన్ని రాంగ్ చేశాడు,
సో అట్లీస్ట్ మనకి పిల్లలు అనే వాళ్ళు ఎంతమంది రాశారో వాళ్ళందరికీ కూడా ఒక గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం పీడిఎఫ్ ఫైల్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సో పీడిఎఫ్ ఫైల్స్ కూడా వాళ్ళు తీసుకుని ఎగ్జామినేషన్స్ అయితే రాయొచ్చు. ఇలా మనకి సో ఈ ఎగ్జామినేషన్ అనేది ఈ బ్యాచ్ అనేది ఎంతవరకు ఉంటుందో ఆ బ్యాచ్ లో మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఆల్ ఇండియా యావరేజ్ గా మనకి 200+ ఎగ్జామినేషన్స్ అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్లాస్ టైం. సో క్లాస్ టైం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఎవ్రీడే 2 క్లాసెస్ అనేవి మనకు ఉంటాయండి. సో ఎవ్రీడే కూడా మనకి 2 క్లాసెస్ మనకి రన్ చేయడం జరుగుతుంది. 2 hours అనేవి మనకి క్లాసెస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క క్లాస్ అనేది ఒక 1 hour ఉంటుంది. అంటే పిల్లలు అనే వాళ్ళు స్కూల్స్కి వెళ్తుంటారు. స్కూల్స్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రీ టైంలో వాళ్ళ క్లాస్ వినే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వినొచ్చు, సో నైట్ వినొచ్చు, ఆ రోజు హాలిడే అయితే హాలిడే రాజు ఏ టైంలో అయినా సరే వాళ్ళు వినే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే ఈ క్లాసెస్ గురించి కూడా చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. సార్ క్లాస్ అనేది మేము ఈ టైంలోనే పర్టికులర్ టైంలోనే వినాలా లేకపోతే ఎప్పుడైనా వినే అవకాశం ఉంటుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. సో నో ప్రాబ్లం అండి. సో ఏ రోజైతే మనం స్టార్టింగ్ డే క్లాస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది, అంటే May 15th మనం క్లాస్ అప్లోడ్ చేయడం జరుగుతుందో ఆ క్లాస్ అనేది ఎండ్ ఆఫ్ ద డే, సో మనం లాస్ట్ డే కూడా చూసే అవకాశం ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month or 2 months అయిపోయిన తర్వాత ఒక సిలబస్ అనేది మనకి సిలబస్ ఏదైనా ఒక లెసన్ అనేది డౌట్ ఉన్నట్లయితే ఆ లెసన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ వీడియోస్ ఏముంటాయో ఆ క్లాసెస్ అనేవి మళ్ళీ వాళ్ళు చూసుకొని సో ఆ ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మన క్లాసెస్ అయితే మొత్తం మనకి రన్ అయితే అవుతుంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఫైనల్ చూసుకున్నట్లయితే లైవ్ సెషన్స్. సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే సో స్టూడెంట్స్ తో మనకి కాంటాక్ట్ అనేది ఉంటుందా లేదా అని చాలా భయపడుతుంటారు అనమాట. సో అందుకోసం మనకి ఈ లైవ్ సెషన్స్ అనేవి మనకి ఉంటాయి. సో వీక్లీ లైవ్ సెషన్స్ ఉంటాయి, అలాగే మంత్లీ లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ వీక్లీ లైవ్ సెషన్స్ అనేవి ఎవరితో తీసుకుంటామంటే స్టూడెంట్స్ తో తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ కూడా పిల్లలతో లైవ్ సెషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క రోజు అనేది లైవ్ సెషన్ అనేది తీసుకుంటాం. సో దాని బట్టి ఏంటంటే సో పిల్లలు అనే వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, సో ఒకవేళ వాళ్ళు ఏమైనా బ్యాక్ డ్రాప్స్ ఉన్నట్లయితే సో వాటిని రెక్టిఫై చేయడం అలా ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. సో అలాగే మంత్లీ కూడా మనం లైవ్ సెషన్స్ తీసుకుంటాం. ఇవి ఏంటంటే పేరెంట్స్ తో తీసుకోవడం జరుగుతుంది. బికాస్ ఎందుకంటే స్టూడెంట్ అనేవాడు మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేవాడు చెప్పడం అనమాట మనతో. ఓకేనా, సో మనం అడిగినా సరే సార్ అర్థమవుతుంది బాగానే చదువుతున్నాడని చెప్తాడు, కానీ సో చదవలేకపోతున్న విషయాన్ని అయితే తను చెప్పడు, భయపడుతుంటాడు. సో దీనికోసం ఏంటంటే పేరెంట్స్ మీట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దీనికోసం ఏంటంటే పేరెంట్స్ మీట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో పేరెంట్స్ మీట్ అనేది దేనికోసం అంటే సో పిల్లలు అనే వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది ఏ విధంగా ఉంది ఏంటనేది తెలుసుకోవడం మాకు చాలా అవసరం. కాబట్టి పేరెంట్స్ దగ్గర నుంచి జెన్యూన్ ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి ఆ జెన్యూన్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ క్లాసెస్ లో ఏదైనా మోడిఫికేషన్స్ అవసరమైనట్లయితే పిల్లలకు తగ్గట్టు మోడిఫికేషన్ చేసుకునే అవకాశం కూడా మాకు ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం వాళ్ళకి డౌట్స్ అనేవి ఉంటాయి. ఈ డౌట్స్ అనేవి ఏ విధంగా క్లారిఫై చేయాలి అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో గైస్ ఎవరైతే ఈ సైనిక్ స్కూల్ కానీ నవోదయ కానీ ప్రిపేర్ అవుతుంటారో సో గైస్ ఎవరైతే ఈ సైనిక్ స్కూల్ కానీ నవోదయ కానీ ప్రిపేర్ అవుతుంటారో ఆ పిల్లలకి మనకి యాప్ లో వీళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ అయితే ఆటోమేటిక్ గా మనకి జనరేట్ అయితే అయిపోతుందమ్మా. అంటే ఆ కోర్సులోకి వాళ్ళు లాగిన్ అవగానే కంప్లీట్ గా వాళ్ళు ఆ బ్యాచ్ లోకి వెళ్ళిపోగానే వాళ్ళందరికీ కూడా యాప్ లోనే ఒక గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు ఎక్కడ నుంచి వాట్సాప్ లో ఏ విధంగా మెసేజ్ చేస్తుంటారో అదే విధంగా మాకు మెసేజ్ చేయొచ్చు. అలాగే మీ డౌట్స్ అనేవి మాకు ఫొటోస్ రూపంలో పంపించవచ్చు, వీడియోస్ పంపించవచ్చు, పీడిఎఫ్ ఫైల్స్ పంపించవచ్చు, ఫొటోస్ పంపించవచ్చు, ఏవైనా అక్కడ నుంచి మీరు పంపించవచ్చు అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే మీ డౌట్స్ అనేవి యాప్ లోనే మీకు క్లారిఫై అయితే అయిపోతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అది మీకు ఎలా చేయాలో తెలియకపోయినట్లయితే ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అట్ దట్ సేమ్ టైం ఇదే మాకు వాట్సాప్ నెంబర్ కూడా కాబట్టి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే సో ఖచ్చితంగా మీకు కావాల్సిన మొత్తం డౌట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి కంప్లీట్ గా ఈ బ్యాచెస్ ఏమైతే ఉంటాయో ఈ బ్యాచెస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో ఇది మా నెంబర్ 7396961198.
ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఓకే, ఇంతవరకు ఈ బ్యాచ్ కి సంబంధించి మేము ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకా ఫర్దర్ గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే ఈ నెంబర్ కి మీరు మాకు కాల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాచ్ అనేది ఏ విధంగా లాగిన్ అవ్వాలి, సో పేమెంట్ మెథడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఈ నెంబర్ కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. కింద స్క్రోల్ డౌన్ అవుతుంది, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా మా యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, యాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, సో May 15th మనకి బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఎన్రోల్ అయితే చేసుకోండమ్మా. సో ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మేము ప్రొవైడ్ చేయబడిన ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అంటే పేమెంట్ డీటెయిల్స్ కానీ ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఏంటి ఇటువంటి డీటెయిల్స్ ఏమైనా మీకు కావాలనుకున్నట్లయితే మాకు కాల్ చేయొచ్చు. 24/7 ఈ నెంబర్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది. కాల్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకొని సో వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. May 15th నుంచి మీకు కంటిన్యూషన్ క్లాసెస్ అనేవి మనకు వస్తుంటాయి కాబట్టి క్లాసెస్ అనేది కంటిన్యూషన్ అనేది మీకు ఉంటుంది. లైవ్ సెషన్స్ కూడా కంటిన్యూషన్ అనేది మీకు ఉంటుంది అనమాట. ఓకేనా? సో గైస్, ఎవరైతే లేట్ చేయొద్దు, బ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వండి అమ్మా.